కర్రీ మేక్ చేసుకున్నాం అనమాట. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము. ముందుగా ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని, అలాగే ఒక 2 ఉల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసుకుని, ఒక 3 టమాటాలను అలాగే పచ్చిమిర్చిని కూడా మంచిగా కట్ చేసి, ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని, ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసి మంచిగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఆ విధంగా వీటిని అయితే ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. కానీ ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. మీరు మేక్ చేసుకుంటున్నప్పుడు తప్పకుండా వీటినైతే పెద్దగా కట్ చేసుకోండి. అప్పుడైతే ఆనపకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఉంటుందన్నమాట. కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మంచిగా ఇవి వాటర్ అంతా ఎవాపరేట్ ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి వీటిని మంచిగా కలిపేసుకుని, ఇందులో కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు నేను టమాటా ఇందులో యాడ్ చేయలేదు. టమాటాని అయితే పేస్ట్ చేశాను. ఆ పేస్ట్లో నేను ఒక స్పూను నువ్వులు అండ్ ఒక స్పూన్ వేరుశెనక్కాయలు అండ్ 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 4, 5 యాలకులు యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. ఆ పేస్ట్ని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం అయితే పసుపు వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని, ఇది పచ్చివాసన పోయేంత వరకు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. మూత పెట్టేసి కలుపుకుంటూ మధ్య మధ్యలో వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడి ఆయిల్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అంటే నేను యూజ్ చేసిన స్పూన్ బట్టి మీకు కొలత అయితే చెప్పానన్నమాట. ఇందులో రుచికి సరిపడా అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎంతగా కారం తింటున్నారో మీరు అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను యూజ్ చేసిన స్పూన్తో ఒక 4 స్పూన్లు వేసాను. అది ఈక్వల్ టు 1 స్పూన్ కారం అనమాట. సో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకుని, ఇప్పుడు ఇందులోనే ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఇదిగా మంచిగా కుక్ అయ్యవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ అయ్యవ్వాలి. అప్పుడు కుక్ అయిన తర్వాత ఇందులో నేను 1.25 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకుని అందులో పావు వంతు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడగానే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసి కుక్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి ఆనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి వేడి వేడి అన్నంలో వేసుకుని ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆనపకాయ అనేది మంచిగా మనకి చలవ కూడా చేస్తుంది కాబట్టి, వేడి చేయకుండా చలవ చేస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.